brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. కాళేశ్వరం కమిషన్ నివేదికను సీఎంకు అందించారు మంత్రి ఉత్తమ్. నిన్ననే పీసీ ఘోష్ కమిషన్ అందించిన నివేదికపై ఉన్నత అధికారులతో మంత్రి సమీక్షించారు. కొద్దిసేపటి క్రితం నివేదిక కాపీతో సీఎం ని కలిశారు. దీనిపై కేబినెట్ లో చర్చిస్తారు. జగన్ వ్యవహార శైలి మహిళల్ని అవమానించిన వారిని ప్రోత్సహించేలా ఉందన్నారు చంద్రబాబు. శాంతి భద్రతలకి విఘాతం కలిగించే వారి తోకలు కత్తిరిస్తానని హెచ్చరించారు. వైసీపీ పాలనలో అంతా విధ్వంసం చేశారని మండిపడ్డారు. అబద్దాల ప్రాతిపదికన రాజకీయాలు చేయకూడదని పాలిటిక్స్ లోకి వచ్చినప్పుడే నిర్ణయం తీసుకున్నానన్నారు సీఎం రేవంత్ రెడ్డి. కట్టిన భవనాలు ఎప్పుడైనా కూలిపోతాయన్నారు. గత పాలకుడు చెప్పిన అబద్దాల వల్లే ఆ ప్రభుత్వం కూలిపోయిందన్నారు. చంద్రబాబు 55 సార్లు సింగపూర్ వెళ్లి ఏం సాధించారని ప్రశ్నించారు అంబటి. తప్పుడు పనులతో జైలుకెళ్లిన ఈశ్వర్ ని పరామర్శించడానికే సింగపూర్ వెళ్లారన్నారు. జగన్ నెల్లూరు వెళితే టీడీపీ నేతలు వణికిపోయారని, వ్యక్తిత్వ హననమే వారి లక్ష్యమని అన్నారు. బనకచర్ల నిర్మిస్తామని లోకేష్ చెబుతుంటే తెలంగాణ మంత్రులెవరూ స్పందించడం లేదన్నారు హరీష్ రావు. ఈ విషయంలో బీజేపీ రేవంత్ కి సహకరిస్తోందన్నారు. సీఎం దక్షిణ చెల్లించుకునే పనిలో ఉన్నారని, బనకచర్లని అడ్డుకుని తీరుతామని చెప్పారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గడం లేదు. 100% పెట్టుబడుల ఉపసంహరణ ఉంటుందని ప్రకటించింది. కేబినెట్ నిర్ణయాన్ని మరోసారి స్పష్టం చేసింది. రాజ్యసభలో వైవీ ప్రశ్నకి ఉక్కు శాఖ సహాయ మంత్రి వర్మ జవాబిచ్చారు. బ్యాంకు రుణాల మోసం కేసులో పారిశ్రామికవేత్త అనిల్ అంబానీకి ఈడీ సమన్లు జారీ చేసింది. ఈ నెల 5వ తేదీన ఢిల్లీ ఈడీ ఆఫీస్ కి రావాలని చెప్పింది. 17,000 కోట్ల మేర రుణాల మోసాలకి సంబంధించిన కేసులో దర్యాప్తు సంస్థ చర్యలు చేపట్టింది. ఈసీపై రాహుల్ గాంధీ మరోసారి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీహార్లో బీజేపీ గెలుపు కోసం కుట్ర చేస్తోందని విమర్శించారు. మహారాష్ట్రలో 1 కోటి దొంగ ఓట్లని ఈసీ చేర్పించిందని, ఈసీ అక్రమాలపై తమ దగ్గర ఆధారాలున్నాయని రాహుల్ చెప్పారు.